హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు కమల్ హాసన్ రీసెంట్గా తీసిన సినిమా థగ్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఆ మూవీ గురించి మాట్లాడాలంటే ఏముంది భయ్య, ఓన్లీ హీరోయిజం కోసం తీసింది అన్నట్టుంది ఈ మూవీ మాత్రం. ఇంటర్నేషనల్ డాన్ అనే అతను మన హీరో ఒక ఆర్ఫన్ని అడాప్ట్ చేసుకుంటాడు. తండ్రిని చంపేసి ఆర్ఫన్ని చేసి అతన్ని అడాప్ట్ చేసుకొని అతన్ని ఇంకొక విలన్ లాగా తయారు చేసి అతన్ని పెంచుతాడు. వీళ్ళిద్దరికి క్లాష్ వచ్చి వాళ్ళిద్దరు కొట్టుకొని మన మెయిన్ విలన్ని అంటే కమల్ హాసన్ని హిమాలయాస్ నుంచి కిందకి తోసేస్తే అతను మళ్ళీ తిరిగి బతికి వచ్చి మళ్ళీ రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఏంది భయ్యా స్టోరీ? మళ్ళీ ఫైనల్లో లాస్ట్లో చూస్తే మా ఫాదర్ని ఎందుకు చంపినవు అని చెప్పేసి శంభు అడిగితే ఎందుకు చంపాడు అన్నదానికి రీజన్ ఉండదు, కావాలని చంపలేదు అని చెప్పేసి అంటాడు. నాకైతే సినిమా స్టోరీ ఏం లేదనిపిస్తుంది భయ్య. హీరోయిన్ని మాత్రం అసలేదో హీరోయిన్ ఉందా లేదా అన్నట్టు చూపిస్తాడు. పోలీస్ ఆఫీసరు అతని క్యారెక్టర్ ఏం లేదన్నాడు. ఫస్ట్ విక్రమ్ ఎమ్మటి అంటే మన హీరో కమల్ హాసన్ ఎమ్మటి వస్తాడు. కమల్ హాసన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కమల్ హాసన్ని పట్టుకున్నాడా కానీ ఫైనల్గా పట్టుకొని మళ్ళీ కమల్ హాసన్ని కాపాడతాడు. ఈ మూవీలో కామెడీ అనిపిస్తుంది ఏంటంటే, మన హీరోకి శక్తిరాజ్ అని పేరు పెడతారు భయ్య. శక్తిరాజ్ అని కాకుండా శక్తిమాన్ అని పెట్టినట్టయితే బాగుండేది, కరెక్టే సెట్ అవుతాడు. ఎన్ని బుల్లెట్లు తగిలినా బతికొస్తాడు. హిమాలయాల్లోంచి లోయలోంచి కింద పడ్డా, మంచు పర్వతాలు కూలి కిందకు వచ్చినా బతికొస్తాడు భయ్య. అదేందో కానీ విక్రమ్ సినిమా తర్వాత మన కమల్ హాసన్ గారు మార్షల్ ఆర్ట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. భారతీయుల్లో కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన థగ్ లైఫ్లో కావచ్చు, మార్షల్ ఆర్ట్స్, మర్మకళ అనుకుంటా ఓన్లీ వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు భయ్య. ఈ సినిమాలో మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా మార్షల్ ఆర్ట్స్ వాటి మీదనే చూపిస్తాడు. ఈ సినిమా చూస్తే నాకు మాత్రం డబ్బులు బొక్క అనిపించింది. శక్తిరాజ్ కాస్త శక్తిమాన్ అని పెట్టినట్టయితే ఎన్నిసార్లు చచ్చినా బతికొచ్చాడు అన్నట్టు ఉండేది. శక్తిరాజ్ వైఫ్ కింద యాక్ట్ చేసిన అభిరామి గారు యాక్షన్ మాత్రం చాలా బాగుంది భయ్య. ఐశ్వర్య గారి క్యారెక్టరు మెయిన్ హీరోయిన్ రోల్లో ఉండాల్సిన క్యారెక్టర్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు అనిపిస్తుంది. తనంతా సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుద్ది. ఐశ్వర్య గారు మాత్రం తన స్టోరీ ఏం లేదన్నట్టు చూపిస్తాడు. మన శక్తిరాజ్ని కాపాడడమే మెయిన్ రోల్ తనది, అంతే. త్రిష గారి సీన్ మాత్రం బాగుంటాయి అక్కడక్కడ. తనని మన శక్తిరాజ్కి సెటప్ కింద చూపించాడు. తిరిగి మళ్ళా శంభునే తనని వైఫ్ కింద చేసుకోవాలని ట్రై చేస్తాడు. ఈ స్టోరీ ఏందో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంటు మన డైరెక్టర్ ఏదో కొంచెం ల్యాగ్ ఉంది అనిపిస్తుంది నాకైతే. సినిమాలో ఏం లేదు. ఈ సౌత్ ఇండియన్ తమిళ్ సినిమాలన్నీ చాలా బాగుంటాయి. మెయిన్ స్టోరీ బాగుంటుందని అనుకుంటారు, కానీ ఈ స్టోరీలో అయితే ఏం లేదు. అసలు మెయిన్ హీరో శంభు గారి క్యారెక్టర్ ఏం లేదు భయ్య. కమల్ హాసన్కి గొడుగు పట్టుకుంటాడు, సరే ఓకే, సీనియర్ యాక్టర్ గొడుగు పట్టుకుంటాడు అనుకోవచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ ఏం ఉండదు శంభు గారికి. సెకండ్ హాఫ్లో విలన్ కింద చేంజ్ చేస్తాడు. అంటే విలన్ క్యారెక్టర్ ఎవరు లేరు అక్కడ. మళ్ళీ తిరిగి శంభుని కమల్ హాసన్ని ఇద్దరిని చంపడానికి థర్డ్ పార్టీ ఒకడు వస్తాడు. స్టార్టింగ్లో మన శక్తిరాజు చంపినటువంటి వాళ్ళ తమ్ముడు శంభు వాళ్ళ ఫాదర్ని ఎందుకు చంపుతాడు అనేది చూపించడు. చెప్పేటట్టుగా ట్రై చేస్తాడు. నేను చంపలేదు అంటాడు, మళ్ళీ నేను చంపాను అంటాడు శక్తిరాజు. ఎందుకు చంపాడు అనేది చూపించరు, రివీల్ చేయరు. ఒక పేపర్ అమ్ముకునే అతను, పేపర్ వేసే అతన్ని శక్తిరాజు అనే అతను చంపుతాడు మన హీరో. ఎందుకు చంపుతాడు అనేది లేదు. కమల్ హాసన్ గారి సినిమాలంటే థియేటర్లో చూసిన తర్వాత విజిల్ వేసి ఎగిరి పేపర్లు చింపాలనే రేంజ్లో ఉంటుంది భయ్య ఎక్స్పెక్టేషన్స్ అనేవి. కానీ ఈ సినిమాకి పేపర్ చించడం కాదు, కనీసం పేపర్ గాల్లో ఎగరేయాలని కూడా ఆలోచనలు లేవు. అట్లా ఉంది సినిమా మాత్రం. కమల్ హాసన్ గారికి ఉన్న పేరు రొమాన్స్ కింగ్. ఆ సినిమా అతని పేరు నిలబెట్టుకోవడానికి కోసమే తీసినట్టుంది ఈ సినిమా మాత్రం. త్రిష గారిని యాడ్ చేసింది, ఒక నెగిటివ్ క్యారెక్టర్కి సెటప్ ఉండాలి కదా అన్నట్టుగా పెట్టాడు సినిమాని. త్రిష గారిని యాడ్ చేశాడు. ఈ సినిమా చూస్తే మీకేమనిపిస్తుంది అనేది
కింద కమెంట్లో చెప్పండి. నన్ను అడిగితే నేనైతే ఈ సినిమాకి రేటింగ్ 0.125 అట్లా ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.